హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎంఆర్ క్రియేషన్స్. ఈరోజు మనం ఈజీగా వెడ్డింగ్ పాట్స్కి డెకరేషన్ ఎలా చేయాలో చూద్దాం. దానికి ఫస్ట్ మనం ఒక పాట్ తీసుకొని యాక్రిలిక్ కలర్స్, ఇది చూడండి యాక్రిలిక్ కలర్స్, దీంతో ఫస్ట్ పెయింట్ చేసుకున్నాను. దెన్ మనకు కావాల్సినవి ఇవి బాల్ చైన్ అండి, నెక్స్ట్ కుందన్స్, ఎనీ కలర్ తీసుకోవచ్చు. నేను వైట్ తీసుకున్నా. ఇవి స్టోన్ చైన్ అండ్ అలాగే ఇది పెర్ల్ చైన్, ఇవి తీసుకున్నాను. ఇంకా బీడ్స్ తీసుకున్నాను. ఇంకా ఏదైనా మీకు నచ్చిన మెటీరియల్ తీసుకోవచ్చు. గ్లూ తీసుకొని ఇలా అప్లై చేసుకోండి. కొంచెం థిన్గా అప్లై చేసుకోండి. చేసిన తర్వాత ఇలా చైన్ తీసుకోండి, బాల్ చైన్ ఇలా ఆరిన తర్వాత ఈ గ్లూ ఏం కనిపించదు. ఇలా మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ ఇలా అప్లై చేసుకోండి. నేను ఒక 3 లేయర్స్ చేస్తున్నా థిక్గా కనిపించడానికి. మీరు మీ ఇష్టం, మీకు ఎన్ని కావాలంటే అన్ని అప్లై చేసుకోండి. ఇలా స్టిక్ చేసుకోండి ఊడిపోకుండా లాస్ట్కి. ఓకే, ఆరిపోయిన తర్వాత ఇలా ముట్టినా కూడా ఏం కాదు. మనం స్టోన్ చైన్ అప్లై చేద్దాం. చూడండి, మళ్ళీ గ్లూ రాయండి, రాసి ఇలా స్టోన్ వేసి పెట్టండి. ఇలా ఇలా నీట్గా అప్లై చేసుకోండి. ఇలా చూడండి, ఆరిపోయిన తర్వాత మంచిగా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం కుందన్ తీసుకుందాం. ఈ ఫ్లవర్ది ఇక్కడ గ్లూ అప్లై చేసుకోండి. ఈ ఫ్లవర్ కుందన్ పెట్టండి. పెట్టిన తర్వాత దీని చుట్టూ వైట్ కుందన్ ఉంది కదా, లీఫ్ షేప్, అది పెట్టుకుందాం. సింపుల్, ఇవి బేసిక్ డిజైన్స్. ఇలా దగ్గర పెట్టుకుంటే మంచిగా అనిపిస్తాయి. అందుకని నేను దగ్గరికి అనేసి ఎక్స్ట్రా అప్లై చేస్తున్నా. చూడండి, ఇలా ఇలాగే నేను చుట్టూ చేసుకుంటున్నాను. సేమ్ గ్యాప్ చూసుకొని చేసుకోండి. ఫ్లవర్కి మధ్యలో నేను ఒక 5 వచ్చేలాగా చేసుకుంటున్నాను. ఇలా గ్యాప్ చూసుకొని చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫ్లవర్ చేస్తున్నా.
ఇలా గ్లూ కొంచెం ఎక్కువ అప్లై చేసుకోండి, ఊడిపోకుండా ఉంటాయి. మీరు ఇంకా డిఫరెంట్ కలర్స్ కుందన్స్ తీసుకోవచ్చు. ఇంకా నేను రెడీ చేసినవి చాలా ఉన్నాయి, మీకు చూపిస్తాను నేను వీడియో చేయడం అయిపోయినాక. కట్ చేయ ఓకే, ఇంకా ఇలా చుట్టూ అప్లై చేశాను చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి గ్యాప్ ఎక్కువ ఉంది కదా, ఇంకొకటి గ్రీన్ లైట్స్ అటాచ్ చేద్దాము. కలర్ చాయిస్ మీ ఇష్టం, గోల్డ్ అప్లై చేసినా బాగానే ఉంటుంది. ఒక 2 లేయర్స్ అప్లై చేస్తాను. గ్రీన్ చైన్ తీసుకుంటున్నా. ఇలా ఓకే, ఇలా పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు ఇలా ఫ్లవర్ మీద నుంచి ఇలా నేను గోల్డ్ చైన్ అప్లై చేస్తాను, చూపిస్తా చూడండి. ఇలా చూడండి. ఒక నిమిషం, ఇలా కట్ చేసుకున్నాను బాల్ చైన్ కట్ చేసుకొని ఇలా మీరు లెంత్ చూసి కట్ చేసుకోండి, సరిపోతుందా లేదా. ఇలా షేప్ చూసుకోండి నీట్గా వచ్చేలాగా. ఇలా అన్నీ ఇలా అప్లై చేసుకోండి. దీనికి యాడ్ చేసి ఇట్లా బాల్ చైన్ అలాగే కంటిన్యూగా యాడ్ చేస్తే ఇక్కడ నీట్గా రాదు, అందుకోసమనే నేను కట్ చేసి స్టిక్ చేస్తున్నా. ఓకే, అన్నీ ఇలా చేసుకోండి. ఇంకా ఇలా అప్లై చేశాను గోల్డ్ చైన్. నెక్స్ట్ ఈ బీడ్స్ యూజ్ చేస్తున్నాను నేను, వైట్ బీడ్స్. వీటితో ఇదంతా ఫిల్ చేస్తా చూడండి. ఇలా అంతా గ్లూ అప్లై చేయండి. నెయిల్తో చేసుకోండి, పర్లేదు, అడగ. ఇప్పుడు ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి చూడండి, సిల్వర్ బీడ్స్ తీసుకున్నాను. ఇవన్నీ ఇలా అప్లై చేసుకోండి దీనిపైన. ఆరిపోయిన తర్వాత గ్లూ కనిపించదు. ఇలా ఓకేనా, ఇలా అప్లై చేసుకోండి. సిల్వర్ ఒకటి, దాంట్లో కొన్ని గోల్డ్ బీడ్స్ కూడా ఇలా మిక్స్ చేశాను. సిల్వర్ వేసి మధ్యలో ఇలా గోల్డ్ కూడా మిక్స్ చేశాను చూడండి. అలాగే ఇప్పుడు మొత్తం ఈ గ్యాప్ మొత్తం ఫిల్ చేసుకోండి. ఓకే, ఇలా చేతితో అప్లై చేసుకోండి. గ్లూ అప్లై చేసుకొని ఇలా ఫస్ట్ సిల్వర్ బీడ్స్ వేసుకోండి కొన్ని. ఇలా తర్వాత గోల్డ్ బీడ్స్ వేసుకోండి దాంట్లో.
గ్లూ ఎక్కువ అప్లై చేసుకుంటే బీడ్స్ ఊడిపోకుండా ఉంటాయి. ఇలా ప్రెస్ చేయండి. ఓకే, ఇలా ఆల్ ఓవర్ లుక్ ఉన్నది. ఓకే, ఇంకా నేను ఆల్రెడీ రెడీ చేసినవి చూపిస్తా. ఇది నా వెడ్డింగ్ అప్పుడు చేసినవి 4 years బ్యాక్. చూడండి, ఇదిగోండి పూల ముంతలు. ఇవి నా వెడ్డింగ్ అప్పుడు నేను చేసుకున్న పూల ముంతలు ఇవి. ఇది గరిగబుడ్డి అండి. ఇది చూడండి, సింపుల్గా ఇంట్లోనే చేసుకోవండి, కొనుక్కోకుండా మనం బయట. ఓకే, ఇంకా చాలా ఉన్నాయండి నా ఫ్రెండ్ సర్కిల్లో నేను చేసి ఇచ్చినవి. అవి కూడా మీకు ఫొటోస్ నేను పెడతాను. గ్యాదర్ చేసి మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి, అవి కూడా పంపిస్తాను నేను. చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe my channel.